పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2016-17 సంవత్సరానికి గాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మరి మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గడ్పూర్ గ్రామ పంచాయతీ నుంచి రూరల్ విద్యార్థులను కొంతమందికి మేము సుమారు 30 మందికి ఈ ఫిజికల్ ట్రైనింగ్లో అదేవిధంగా క్లాసెస్ చెప్పించడం జరిగింది. మరి వాళ్ళ కోచింగ్ ఇచ్చే బాధ్యతను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళని 3 నెలలు క్యాంపులో పెట్టి ఎగ్జామ్కి ముందు ఒక క్యాంప్ ఏర్పాటు చేసి మరి హాస్టల్ వసతి, భోజన వసతి కల్పించేసి 3 నెలలుగా వాళ్ళ బాగోగులు చూసుకొని మరి వాళ్ళని ప్రిపేర్ చేయించడం జరిగింది. మరి దాంట్లో పిల్లలు మరి ఎంతో శ్రద్ధతో చదువుకొని మరి ఈరోజు చూస్తే 30 మందిలో 3 ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డులో మరి కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 3 వచ్చేసి మొహర్లే శంకర్, సుమలత, అదేవిధంగా ప్రశాంత్. వీళ్ళు 3 మరి కానిస్టేబుల్ ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గడ్పూర్ గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా లేడు. మరి మొదటిసారిగా గడ్పూర్ గ్రామ పంచాయతీ నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ఎన్నికైనందుకు మరి ఈ సందర్భంగా మేము అతన్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా అతను పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆ గ్రామ పంచాయతీ నుంచి మొదటి ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి సెలెక్ట్ అయినందుకు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా మిగతా యువత అందరికీ ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే మీరు కష్టపడి చదవండి, తప్పకుండా సక్సెస్ అనేది మరి ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది, విజయం సాధించవచ్చు. మరి మా చేయూత ఎప్పుడూ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఏ పోటీ పరీక్షలకైనా కూడా మేము ముందుండి మరి మీకు కోచింగ్ ఇప్పించడం కానీ మా వంతు సహాయం చేయడం కానీ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మాకు సహాయం చేసిన సక్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రసాద్ గారు, మరి వారి సక్సెస్ ఇన్స్టిట్యూట్లో వారు ఫ్రీగా అప్పుడు వాళ్ళు కోచింగ్ 3 నెలలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన కృషి ఫలితంగా కూడా ఈ సక్సెస్ సాధించడం చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా వీళ్ళకు భోజన వసతి నల్ల కోటమ్మ వాళ్ళ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి నల్ల శంకర్ గారు వైస్ చైర్మన్ మన మంచిర్యాల మున్సిపాలిటీ నల్ల శంకర్ గారు వారికి భోజనం పెట్టడం జరిగింది. మరి భోజనం పెట్టిన దాతలకి కోచింగ్ సెంటర్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించిన సక్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రసాద్ గారికి ఈ సందర్భంగా వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా సేవా కార్యక్రమాల్లో మంచిర్యాల పోలీస్ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ మరి విజయం సాధించిన 3కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.